ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, మనమందరం ఈ విధంగా కూడుకొని యేసయ్య నామాన్ని ఘనపరచటానికి, మహిమపరచటానికి దేవాది దేవుడు శ్రేష్టమైన సమయాన్ని ప్రభు మనకిచ్చారు. అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మికమైన ఈ కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి ప్రియ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. దేవుని వాక్య ధ్యానములోనికి మనం వెళ్ళబోతున్నాం. మరి శ్రద్ధగా దేవుని మాటలు మనం వినాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. మీ బైబిల్ చేత పట్టుకుని శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు మనం ఆలకిద్దాం. ఈరోజు ప్రసంగ అంశం ఏమిటంటే, మన జీవితాల్లో తెలుసుకోవలసిన విషయాలు, మన జీవితాల్లో తప్పకుండా తెలుసుకోవలసినవి. ఏందయ్యా తెలుసుకోవాలి, నాకేం చెప్పాలో తెలియదు. కానీ ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నప్పుడు పద్దాగా 2-3 నోట విన్నాను, ప్రభువా నిన్ను తెలుసుకోవాలి, యెహోవాయే దేవుడని ప్రజలందరూ తెలుసుకోవాలి అని పద్దాక ఆ మాట విన్నప్పుడు నాకెందుకో తప్పకుండా మనం తెలుసుకోవాల్సినవి ఏమిటి? దేవుడు తన పోలికలో మానవుని చేశాడు. ఈరోజు మనిషి తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. మనిషి తెలుసుకోకుండా అజ్ఞానంగా బ్రతుకుతున్నాడు, తెలుసుకోకుండా అవివేకంలో బ్రతుకుతున్నాడు. ఎవడు తెలుసుకోలేదు కాబట్టి అక్రమంలో బ్రతుకుతున్నాడు. ఈరోజు అక్రమము, అన్యాయము, అవినీతి, పాపము మనిషిని ఎక్కడికి నడిపిస్తుందంటే నరకాగ్నికి నడిపిస్తుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎన్నో యాతనలు, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు. మానవుడు దైనందిన జీవితంలో మనిషి కష్టాల పాలవుతున్నాడు. నేనంటాను, నీ రోగాలకి కారణం, నీ కష్టాలకు కారణం, నీకు మనశ్శాంతి లేకపోవడానికి కారణం, నీ కుటుంబాలలో ఇబ్బందులు పొందడానికి గల కారణం, సమస్యలు, ఇన్ని ఇబ్బందులకు గల కారణం ఏమిటో మనిషి తన జీవితంలో తెలుసుకోవలసినవి తెలుసుకోకపోవడాన్ని బట్టే నష్టపోతారు కదా. ఒక వస్తువు కొనే ముందు మనం ఏం చేస్తాం? వస్తువు గురించి తెలుసుకోమా? కొనే ముందే 96 ఆగుతావు. నిన్ను చూడగానే ఇది కొనే బేరం అని అనుకుంటాడు. కారణం ఏంటంటే, నువ్వు కొనేది ఒక వస్తువు అయితే నువ్వు చూసేది 10-15 వస్తువులు చూస్తావు. నేను ఒక రోజున ఒక షాప్కి వెళ్ళాను. ఎప్పటి వరకు పనిచేస్తుందని అడుగుతుంది కొనకుండానే. ఆడన్నాడు పోయే వరకు పనిచేస్తుంది అన్నాడు. ఆడు ఒళ్ళు మండిపోయి కొనకుండానే, ఏమా సచికల కొనకుండానే ఎప్పటి వరకు పనిచేస్తుంది అని అంటే ఆడికి ఎలాగుంటుంది? ఆడన్నాడు పోయే వరకు పనిచేస్తుంది అన్నాడు. ఒక వస్తువు గురించి మనం తెలుసుకుంటాం. అయితే దేవుని బిడ్డలారా, మనము తెలుసుకోవలసిన విషయాలలో 7 సంగతులు ఈ దినము మీ ముందు నేను పెట్టాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా జ్ఞాని అయిన సొలొమోను, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం, దయచేసి 8వ వచనానికి వచ్చేద్దాం. 18వ వచనం. సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చేవానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకుని నేను వాటి యందు అసహ్యపడుతున్నాను. అమ్మ వినాలి. ఒక మనిషి భూమి మీద ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ తర్వాత వారికి ఏం చేయాలి? విడిచిపెట్టాలి. తర్వాత వారికి ఏం చేయాలా? విడిచిపెట్టాలని తెలుసుకునంట ఇతడు వాటి మీద ఏం కలిగింది? అసహ్యం కలిగింది. అంటే మనము సంపాదించేది ఇతరు వారికి ఏం చేయాలా? విడిచిపెట్టాలి. అది పనైనా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనిషి తన జీవితంలో విడిచిపెట్టాలి. మనము సంపాదించేది కానీ, మనము చేసే పని కానీ ఇతరులకు మనం విడిచిపెట్టాలనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అంతేగాని నేను విడిచిపెట్టను, ఉట్టికట్టుకు నీ లోకంలో ఊరేగుతానంటే మనం ఊరేగలేము. గమనించండి, ఈ మాటలు జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు. సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ
నా తరువాత వచ్చే వారికి నేను విడిచిపెట్టవాలని తెలుసుకుని నేను వాటి యందు నేనేం పడుతున్నాను అంటే అసహ్య పడుతున్నాడు అంటున్నాడు. అంతే కదండి. మనం ఈ లోకములో ఎంతో ప్రయాసపడుతున్నాం, దానికోసం ఎన్నో తిప్పలు పడుతున్నాం. దానికోసం మన మానవుని జీవితంలో మనిషి పడన కష్టం అంతా ఎంత కాదు కదా. నువ్వేమంటావు, రే ఎవరి కోసం పడేది కష్టం నీకోసమేగా, ఈ బాధలన్నీ పడేది నీకోసమేగా, నువ్వు అర్థం చేసుకోవచ్చుగా, నువ్వు ఆలోచించవచ్చు కదా అంటే నువ్వు ఎంత చెప్పినాడు అర్థం చేసుకోడు. నాకు కాదు నీకు అంటున్నా. చెప్పండి, కష్టపడడం నీకు తెలుసు, ఖర్చు పెట్టడం ఆడికి తెలుసు, సంపాదించడం నీకు తెలుసు, ఖర్చు చేయడం ఆడికి తెలుసు. సంపాదించేవాడికి కష్టం ఏంటో తెలుస్తుంది, ఖర్చు పెట్టేవాడికి కష్టం ఏంటో తెలుస్తుంది, తెలియదు కదా. నువ్వు ఇస్తావు, అంతగా దొరకకపోతే నువ్వు ఇవ్వలేదనుకో, పోపుల బాక్సులో ఉన్న డబ్బులు కనపడవు. పోపుల బాక్సులు దాచారాక పోపుల బాక్సులు లేవండి అయ్యారు. నువ్వు రహస్య స్థలంలో పెట్టిన ధనాలు కనపడవు. కారణం ఏంటంటే ఆడికి కష్టపడడం తెలియదు కానీ ఖర్చు పెట్టడం తెలుసు కదా. ఏమండి, జ్ఞానైన సొలొమోను అంటాడో, నేను ప్రయాసపడి ఎన్నో పనులు చేశాను, ఎంతో సంపాదించాను, ఏదేదో చేశాను. నేనంటాను, నీవు మానవుని జీవితంలో మనిషి కొంతమంది ఆరోగ్యాన్ని కూడా లెక్క చెయ్యకుండా ప్రయాసపడే వాళ్ళు ఉంటారు. తన శరీరం తన గురించి ఆలోచించకుండా ప్రయాసపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడే కాదని టీవీ ముందు కూర్చొని ఉన్నవాళ్ళు ఆరోగ్యాన్ని లెక్క చేయక, తిండికి లెక్క చేయక, ఏదో ఉద్ధరిద్దాం ఏదో చేద్దామని ప్రయాస. నేనంటాను, నీ ప్రయాస ఎవరి కోసం, నీ కష్టం ఎవరి కోసం? నీ వెనకాల ఉన్న వాళ్ళ కొరకు నువ్వు విడిచిపెట్టాలి అని తెలుసుకోవాలి కదా. నువ్వు అడిగే బోడి లెక్కలేనండి, ఇవాళ తెస్తే రేపు రెండండి, చెత్త ఎవడు చూసి వస్తాడండి అని లెక్కలు వేస్తూ ఉంటాం. సత్తే ఎవడు చూసి వస్తాడంటే ధనవంతుడు కూడా అలా అనుకున్నాడు, సచ్చిన తర్వాతే కనపడింది అడిగి ఏంటి నరకము పరలోకం ఉందని. హల్లెలూయ. భూమి మీద బతుకున్న కాలంలో లాజర్ని పట్టించుకున్నాడు చెప్పండి. కుక్కలకైనా రొట్టె ముక్క వేసాడు కానీ లాజర్కి వేసాడా? వేయలేదుగా. అక్కడికి వెళ్ళిన తర్వాత అగ్నిహారత పురుగు చేత యాతన పడుతుంటే, ఓహో ఈడు సేఫ్ ప్లేస్లో ఉన్నాడు ఈడు లాజర్ గారు, నా బతికేలాగా అయిపోయింది. తండ్రి అయిన అబ్రహామును పిలుస్తున్నాడు. హలో, చచ్చిన తర్వాతే నిత్య జీవము ఉంది, పరలోకం ఉంది. మానవుని జీవితంలో మనిషికి చావుకు మానవుని జీవితం ముగింపు కాదు అనే సత్యం ప్రజలు గ్రహించాలి. దేవుని జనాంగమా, మానవుడు దేవుడు ఎందుకు కలగజేశాడు అంటే నువ్వు పడుతుంది ప్రయాస. ఒరే బాబు, నువ్వు అక్కడికి విడిచిపెట్టాలి, నువ్వు దానిని తెలుసుకో. అంతే కదండి. ఈయన అంటాడు అది తెలుసుకోవాలి. నిజమే, వాస్తవమే. ఏమండి, నేను అంటాను, చాలామందికి సత్యం అర్థం కాదు. చాలామంది అజ్ఞానంలో అవివేకములో ప్రయాసపడుతున్నాం, పాపాన్ని వదలలేకపోతున్నారు. ఈ ప్రయాసపడే ప్రాసెస్లో అన్యాయం చేస్తున్నారు. ఈ ప్రయాసపడే ప్రాసెస్లో ఏమంటే అక్రమాలకు పాల్పడుతున్నారు. జరగట్లేదండి? అక్రమం జరగట్లేదా? అన్యాయం జరగట్లేదా? అవినీతి జరగట్లేదా? అనంటే మనిషిలో నా అనే స్వార్థం ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా ప్రియులరా ఈ అన్యాయము అక్రమము అనేది ఆటోమేటిక్గా చోటు చేసుకుంటుంది. పూర్వకాలంలో ఇది నాది అది నాది అనేవాళ్ళు కాదు, మనది అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు అండి చెప్పండి? మనది అన్నారు కాబట్టి ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి, దేవునికి స్తోత్రం. ఇదే నాదనే ప్రాసెస్ అక్కడ ఉంటే అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండవండి. 10 మంది ఉన్నా అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నవారు. అది విచిత్రం ఏంటో, ఇప్పుడు ఇద్దరున్నా కూడా అవును కదా, పెళ్ళికి ముందే కాంట్రాక్ట్ పెట్టుకుంటున్నారు. అబ్బాయి పెళ్ళి అయిన వెంటనే వేరే, అమ్మ నాన్నకు ముందే చెప్తుంది, ఇగో నేను తొలిసారి వెళ్ళినప్పుడు నువ్వు వేరే సామానం పెట్టేయాలి. మొన్న ఎవడో చెప్పి బాధపడుతున్నాడు, ఒగ్గాను కొడుకునండి బాబు, కావాలని చేసుకున్నాడు బాబు, అది చేసుకున్న తర్వాత మొత్తం ఒక దూరం అయిపోయారు, ఏడుతున్నది. దేవునికి ఇస్తాను. నేను అన్నాను చేయక ముందే ఆడాలి రాబోయే, చేసిన తర్వాత ఏడితే నేనేం చేస్తాను, ఎవడో ఏం చేయలేంగా. ఏమండి,
నిజం, మనం చూసినప్పుడు చాలా పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఈ రోజున తానే తందాన అనేవాళ్ళు ఈ ప్రాసెస్లో అన్యాయములో అక్రమాల్లో అన్యాయంగా జీవించేవారు ఉండలేదా? నేను అంటాను, దానిని చూచినప్పుడు నీకేమొచ్చిందో తెలుసా? ఒరే బాబు, నేను ప్రయాసపడింది నేను వేరొకడికి విడిచిపెట్టాలి, అది దానిని చూడగా నేను వాటి మీద నాకేం వేసింది? అసహ్యం వేసింది జీవితంలో. ఇది నెంబర్ 1. నెంబర్ 2 మనం చూసినప్పుడు ఇదే ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అన్నపానములు పుచ్చుకొనుట కంటే కష్టార్జితము చేత సుఖపడుట కంటే నరునికి మేలుకరమైనది ఏదియూ లేదో, ఇదియు దేవుని వలన కలిగినని మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆహారము పుచ్చుకున్నట కానీ కష్టార్జితం చేత సుఖపడడమే కానీ ఎవరిని నరునికి మేలుకరమైనది ఏదీ లేదు, కానీ ఇది దేవుని వలనే మనకు కలుగుతుందని మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. మనిషి తెలుసుకోవాలి. ఈ 4 ఏళ్ళు లోపలికి వెళ్తున్నాయంటే కష్టార్జితమైన ఆహారం మనం తింటున్నామంటే మనకిస్తున్నాడంటే ఎవడిస్తున్నాడండి? చెప్పండి, దేవుడిస్తేనే కదా. ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఇక్కడ అన్నపానములు పుచ్చుకొనడం, తర్వాత తన కష్టార్జితము చేత సుఖపడుట కంటే నరునికి మేలుకరమైనది ఏదీ లేదు, ఇది దేవుని వలనే. ఎవరి వలన కలుగుతుందంటమ్మా? ఆహారము తినాలంటే దేవుని సెలవు ఉండాలి. దేవుని సెలవు లేనిదే మనం తినలేం కదా. అందుకే ఈ యొక్క ప్రసంగి గ్రంథములోనే ఇంకొక మాట ఉంటుంది. అదేంటంటే దయచేసి 3వ అధ్యాయం 13వ వచనం కూడా చూద్దాం. ప్రసంగి 3:13. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు కష్టార్జితం వల్ల సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుమి. దేవునికి స్తోత్రం కలుగును. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ప్రతి మనిషి తెలుసుకోవలసింది ఏంటంటే, ఈ ఆహారం తింటున్నాము అంటే ఎవరిచ్చారండి? దేవుడిచ్చిన బహుమానం అని మనుషులు తెలుసుకోవాలి కదా. ఈ రోజున దేవుడు అంటే ఏంటో తెలుసుకోవట్లేదు. ఏమండి, ఏవో నేను కష్టార్జితమని సంపాదించుకుంటున్నాను, ఇది నేను తింటున్నాను, ఇది నాది అని ప్రాసెస్లో ఇది దేవుడు వలన మనకు అనుగ్రహింపబడింది అనే విషయాన్ని మనం ఏం చేయాలి? ఇక్కడ కూడి ఉన్న మనము కానీ, టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్నారు వారు కానీ, నానా నువ్వు ఆహారం తింటున్నావు అంటే నీ కష్టార్జితాన్ని, ఏమండి, అది దేవుని వలన నీకు అనుగ్రహింపబడింది, ఇది దేవుడిచ్చే బహుమానమని మనుషులు రెండవదిగా తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు ఏమండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొంతమందిని మనం చూసినప్పుడు అండి, దేవుడే తినుటకు ఆహారం, ఏమండి కట్టుకోవడానికి వస్త్రం. ఇప్పుడు చూడండి, యేసు ప్రభువారు అన్నారు, ఒరే బాబు, ఎంతసేపు ఏం తిందాం ఏం తాగుదాం దాని గురించి మీరు ఆలోచిస్తున్నారు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు కొట్టలో కూర్చుకొనవు, అయినా నేను వాటిని పోషించట్లేదా అని చెప్పి ఆయన అన్న మాట ఏంటంటే, వాటి కంటే మీరు శ్రేష్ఠులు కారా? దేవునికి స్తోత్రం. ఎవరికంటే శ్రేష్ఠులు మనము? మాట్లాడండి. వాటిని పోషించుచున్నవాడు మిమ్మల్ని పోషించలేడా? ఈరోజు చాలా క్లియర్గా ఆహారము పుచ్చుకొనుట కానీ కష్టార్జితం చేసి సుఖం అనుభవి, ఇది దేవుని వలనే నీకు కలుగుతుంది. దేవుని వలన కలగకపోతే ఉన్నా తినడానికి లేదుగా. నేను చాలా సందర్భాల్లో జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ఒక ఆయన అంటూ ఉన్నాడు, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఒకప్పుడు ఏమని తిందామనుకున్నప్పటికీ ఈయనకేమీ లేదు. ఒక పూట ఉంటే ఒక పూట ఉండేది కాదు. ఏమి సార్ అంటే, సార్ ఇప్పుడు అన్నీ ఉన్నాయి కానీ
తినడానికి ఏమీ లేదు, నాకు సరైన మాంసం తినడానికి లేదు, చేప తినడానికి లేదు. మరి ఏం చేయాలంటే పచ్చి కూరగాయలు ఆయిల్ తగలకూడదు, ఉప్పు తగలకూడదు. రుచి ఆయిల్ వల్లే వస్తుంది, రుచి ఉప్పు వల్ల వస్తుంది. ఈ రెండు లేకపోతే ఏంటి అలా చూస్తున్నారేంటి? వంటలు చేయలేదు నేను చేసేవాళ్ళలాగా ఎలా చూస్తున్నారు ఏంటో? మరి ఉప్పు లేయట్లేదా? ఉప్పు లేయట్లేదా? చెప్పండి. రుచి కావాలంటే ఏం వేయాలి? చెప్పండి గట్టిగా. అందుకే ఫార్మాలలో ఏం చెప్తారంటే ఎంత ఉప్పు వేయరో చెప్పరు, సరిపడినంత లేదా తగినంత. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా మీకు? ఆయన అంటాడు, అయ్యా నాకు ఉత్తు కూరగాయలు ఉడకబెట్టుకు తినాలి, నాకు యోగ్యత లేదు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే తింటే ఏమవుతాడు? చచ్చిపోతాడు. కష్టం. అందుకంటాడు తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు అన్నాడు 127వ కీర్తనలో. కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే, యెహోవా ఇల్లు కట్టించి నిల్ల దాన్ని కట్టువారు ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడినేలా కావలకాయ వారు మేలుకొనినట్టు వ్యర్థమే. నేను వేకువనే లేచి చాలా రాత్రైన తర్వాత పండుకొనుచు ఆ కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఈ సత్యాన్ని ప్రజలు గ్రహించాల, ఈ సత్యాన్ని ప్రజలు తెలుసుకోవాలి. అర్థమవుతుందండి? నువ్వు తినడానికి ఆహారం, నీ కష్టార్జితం దేవుడు ఇచ్చాడని తెలుసుకోవాలి కదా. ఈరోజు నేను అంటాను, చాలామంది తెలుసుకోకుండా కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తున్నారు. అలా ప్రవర్తించకూడదు. మనం ఇలాగున్నామంటే దేవుణ్ణి బట్టే కదా. ఈరోజు నేను అంటాను, ఉందని మనం విరవీగడానికి లేదు, లేదని బాధపడడానికి లేదు. ఏ సమయానికి ఏది కావాలో దేవుడే మనకు ఏం చేస్తాడు? దయచేస్తాడు. దానిని మనం నమ్మాలి. ఆమేన్. అది దేవుని వలన కలిగేది. అందుకంటాడు దావీదు గారు, నీతిమంతుల సంతానం విడవబడుట గాని వారు భిక్షమెత్తుట గాని నేను ఎక్కడ చూడలేదు. అంటే ఆహారం దేవుడు లోటు చేస్తాడంటే లోటు చేయడుగా. ఈ రోజున ఈ సత్యం ప్రజలకి తెలియట్లా. ఇది నీ ఆహారం. నేను అంటాను, నీ కష్టార్జితం. హలో, ఆహారం నీదే, కష్టార్జితం నీదే, కానీ అది ఇచ్చింది ఎవరంటే దేవుడు అనే సత్యాన్ని తెలుసుకోవాలి. బైబిల్లో కొత్త నిబంధనలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆడంటాడు, నా కొట్లు అన్నాడు, కష్టపడి కట్టాడు, పోలే. మళ్ళీ ఏమన్నాడు? నా ధాన్యం అన్నాడు. పోన్లే, ఆడు దున్నాడు, నీళ్ళు ఎట్టాడు, ఎరువు వేసాడు, ప్రయాసపడి పండించాడు. ఏమండి, నా ధాన్యం అన్నాడు, బాగానే ఉంది. ఇంకొకటి అన్నాడు, ఏంటి చెప్పండి? అది ఎంత బ్రహ్మాండంగా చెబుతున్నారు. నా ప్రాణం. ప్రాణం ఎవడది? చెప్పండి గట్టిగా. నా ప్రాణమా అన్నాడు. ప్రాణం ఎవడది? ఇది బాబుదా? ఎవడిచ్చాడు ప్రాణం? దేవుడే కదా. ఇప్పుడు నా ప్రాణమా తినుము తాగుము సుఖించము అని ప్రాణంతో చెప్తుంటే దేవుడు రే, ఈ రాత్రి నీ ప్రాణము నేనేం చేస్తున్నాను? అడుగుతున్నాను. మరి ఆయన ప్రాణాన్ని అడిగితే కూర్చుంది ఆవిడకి ఇందాక అనుకున్నాం కదా, వెనకాల ఉన్నోడు కుదలటమే. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, చేతులెత్తి. నిజమే కదా. గమనించాలి, తెలుసుకోవాలి. మనం ఈ ఆహారం ఇచ్చేది దేవుడే. ఈ కష్టార్జితాన్ని అనుభవించేటట్లుగా చేసేవాడు దేవుడని నువ్వు తెలుసుకోవాలి. అర్థమవుతుందా? ఊరికినే దేవుడు నిన్ను కలగజేయలేదు. మనిషిగా దేవుడు ఎందుకు పుట్టించాడు? ఈ రోజు నువ్వు పని చేసుకుంటానికి పని ఇచ్చాడు, తినడానికి ఆహారం ఇచ్చాడంటే అది దేవుని వలన కలిగిందని మనము తెలుసుకోవాలి కదా, గ్రహించుకోవాలి కదా. ఈ రోజు అది తెలియక మనుషులు ఎంత దారుణంగా జీవిస్తున్నారండి. నా కుమారుడా, ఈ సత్యాన్ని నీవు తెలుసుకోవాలి. ఇది దేవుని వలన నీకు అనుగ్రహించబడిందని
సత్యాన్ని నేను గ్రహించాలి. ఇది ఎన్నోది అంటే రెండవదిగా. మూడవ విషయానికి మనం వెళ్దాం. మూడవదిగా మనం చూసినట్లయితే మనం తెలుసుకోవలసిన విషయం, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుదాం. కావున సంతోషముగా నుండుట కంటే తన బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటే శ్రేష్టమైనది ఏదియు నరులకు లేదని నేను తెలుసుకుంటుని. చాలండి. మూడవదిగా, సంతోషముగా ఉండడమే సుఖముగా వెళ్ళబుచ్చుట కంటే శ్రేష్టమైనది నరులకు లేదని తెలుసుకోవాలి. నిజమే కదా? సంతోషంగా ఉండడమే శ్రేష్టం, అది మనం తెలుసుకోవాలి. అంతే కదండి. మనం ఇప్పుడు దేవుని సన్నిధికి ఎందుకు వచ్చేది? మన కుటుంబంలో సంతోషం ఉండాలనే కదా. ఆరోగ్యం ఉండడం సంతోషమే కదా, చెప్పండి. చక్కని ఇల్లు ఉంటే సంతోషమే కదా. సంతోషం కోసమే కదా మనం ఉండేది, సంతోషం కోసమే కదా. అన్నీ ఉండి సంతోషం లేకపోతే ఏంటి? పిల్లలుండి సంతోషం లేకపోతే ఎలాగా? ఇల్లుండి సంతోషం లేకపోతే ఎలాగా? ఆయన గారు ఉండి సంతోషం లేకపోతే ఎలాగా? అయిన వాళ్ళందరూ ఉండి సంతోషం లేకపోతే ఎలాగా? డబ్బు ఉండి సంతోషం లేకపోతే ఎలాగా? ఏమండి, అన్నీ ఉండేది ఎందుకోసం చెప్పండి? ఆరోగ్యం ఉంటే సంతోషం ఉంటుందా ఉండదా? ఆశీర్వాదం ఉంటే సంతోషం ఉంటుందా ఉండదా? బ్రహ్మాండంగా చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. మంచిదే కదా. నేను అంటాను, ఈ రోజున సంతోషంగా ఉండడం, సుఖంగా ఉండడం దానికోసం. మరి నీ తాపత్రయం అంతా ఏంటి? ఉన్న సంతోషాన్ని ఓడగొట్టుకుంటున్నావు ఎందుకు? సంతోషం ఎక్కడుందని ఎదికేస్తుందంట. హల్లెలూయా. ఎక్కడ ఎదికేసిందంట? బంధువులు ఎదికేసిందంట, చుట్టాల్లో ఎదికేసిందంట. చుట్టాల్లో ఎదిగినా, బంధువుల్లో ఎదిగినా సంతోషం ఎక్కడ దొరకదు, యేసులోనే దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనంటాను, ఉన్న దాంట్లో మనం ఏం చేయాలా? సంతోషించాలి. ఉన్న దానితో ఈ రోజున ఆ తృప్తి, దాన్ని ఇంగ్లీష్లో సాటిస్ఫాక్షన్ అంటారు. అంటే తృప్తి నీకు ఉండాలి. నువ్వు ఉన్న దాంట్లో సంతోషించాలి. కలిగి ఉన్న దాంతో ఏం చేయాలి? మనకి మాట్లాడాలి. కలిగి ఉన్న వాహనంతో నువ్వు సంతోషించాలి, కలిగి ఉన్న ఇల్లుతో సంతోషించాలి, కలిగి ఉన్న వాటితో మనం ఏం చేయాలి? మనకి మాట్లాడాలి, సంతోషం ఉండాలి. అంతేగాని లేని దాన్ని ఆశించి కలిగి ఉన్న దాన్ని ఏం చేయకూడదు? పోగొట్టుకోకూడదు. హలో, ఈ రోజున నేను అంటాను, మన హ్యాపీగా, మన చిన్న ఫ్యామిలీ అండి, సంతోషంగా సాగుతుంది, హ్యాపీగా ఉంటున్నాం. ఉన్న దాంట్లో ఎప్పుడైతే అసంతృప్తి మనిషిలో ఎప్పుడైతే ఉందో, మనిషి సంతోషాన్ని ఏమవుతున్నాడండి? కోల్పోతున్నాడు. ఖచ్చితంగా కోల్పోతున్నాడు. ఒకప్పుడు అండి చాలా బాగుండేవాళ్ళు అండి, అయ్యారండి, ఎంతో ఆనందంగా ఉండేదండి. ఏంటోనండి ఈ మధ్యకాలంలో అసలు మనశ్శాంతి ఉండలేదండి అయ్యగారు. మనశ్శాంతి లేకపోవడానికి నువ్వు తెచ్చుకున్నది అదే. ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేదంటే నువ్వు రీకలెక్ట్ చేసుకోవాలి. ఏంటి? రీకలెక్ట్ చేసుకోవాలి. నేను ఒకప్పుడు ఎలాగున్నాను, ఇప్పుడు ఎలాగున్నాను రీకలెక్ట్ చేసుకోవడం అంటే నేనేమన్నా మారేనా, నేనేమన్నా చేశానా? మనం చేసుకోవాలి. ఇప్పుడు సమస్య ఉంది అంటే, తప్పు ఉందంటే, ఆ తప్పు ఎక్కడ జరిగింది? ఒకసారి ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వచ్చిన తర్వాత ఓటమి లేదు ఇశ్రాయేలీలకి. యెహోషువపాతుకి ఒక్కసారిగా ఇశ్రాయేలుకు ఓటమి వచ్చింది. ఆయన ఏం చేశాడు తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళాడు. ప్రభా, ఇప్పుడు వరకు మాకు ఓటమి అనేది లేదు, అసలు రీజన్ ఏంటంటే, అప్పుడు దేవుడు చెప్పాడు, రే నేను ఎరుకో పట్టణం నుంచి వచ్చేటప్పుడు శాపగ్రస్తమైన దాన్ని ముట్టొద్దు, ఎవడు ముడతాడో ఆన్ని బట్టి ఇశ్రాయేలీలందరికీ ఏమవుతుందని చెప్పాను? శాపం వస్తుందని చెప్పాను. కానీ నీలో ఉన్నవాడు ఒకడో ఆ పని చేశాడు. ఏ పని? ఆకాన్ అనే వ్యక్తి ఆ బంగారం కమ్మి మంచిగా చేశాడు. 50 తులాల కమ్మి, అంటే గ్రాముల్లో 75 గ్రాములు కాసులు, గ్రాములు కాదు కాసులు, 75 కాసులు. ఎవడు లేస్తాడండి? అవసరంతో ముక్క పొడ కడితేనే వదలం కదా మనం. దేవునికి స్తోత్రం. ముక్కు పొడక లోపల శీల దొరికితేనే వదలం మనం.
అటువంటిది ఇప్పుడు దేవుడు అంటున్నాడు యెహోషువతో, రే బాబు, ఒరే మీరు అపజయాలు పాలవడానికి గల కారణం ఏంటి? ఒరే నీ చెప్పిన మాట ఒకడు వినలేదు, చేయకూడదు పని చేశాడు, వాడిని బట్టి మీకు అందరికి ఏమొచ్చింది? నిజమే కదా? నిజం అండి. నేను అంటాను, మానవుని జీవితంలో మనిషి ఎక్కడో దుక్కున ఏదో దగ్గర ఉన్న సంతోషం మనం తృప్తి లేకపోవడాన్ని బట్టే కదా. ఒక్కొక్కసారి మనకి మానవుని జీవితంలో మనకి సంతోషం మనకి మనమే పోగొట్టుకుంటున్నాం. ఎందుకు అంటే నేను ఒక మాట చెప్తాను, తృప్తి లేకపోవటాన్ని బట్టి. నీకు ఏం పూర్వకాలం మనం చూస్తే, భక్తులైన వారి జీవితాల్లో చూస్తే, వాళ్ళు ఏమీ లేకపోయినా సేవ చేశారు. గింజి తాగి సేవ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నా చిన్నప్పుడు నాకు తెలుసు, పలువురి సువార్తకి వెళ్తే వాళ్ళకి ఇన్ని బియ్యం ఇస్తే దాన్ని తాతగారు వండేమో మాకు అన్నం పెట్టి వాళ్ళు ఏం చేశారంటే గంజి తాగి సేవ చేశారు. ఎన్నో ప్రయాసాలు పడ్డారు. నిజం చెప్తున్నాను, వాళ్ళ పడిన కష్టం మేము పడలేదు, వాళ్ళు కష్టపడ్డారు. కానీ నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, వారు దానిని మహదానందంగా ఎంచి సంతోషం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పరిచర్య, సేవ నిలబడడానికి రీజన్స్ కారణం ఏంటంటే, ఆ రోజు వాళ్ళు కలిగి ఉన్న దాంతో తృప్తి చెందారు. మనం ఎప్పుడు కూడా సంతోషం ఇది ఉండడం అనేది శ్రేష్టం, ఇది దేవుడు ఇచ్చింది అని మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. సంతోషంగా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. ఈరోజు లేనిపోని ఇబ్బందులు, లేనిపోని సమస్యలు, ఈ బాధలు మన జీవితాల్లో మనము తెలుసుకోకూడదు అని నేనేమంటానంటే, ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలంటే తెలుసుకోవాల్సింది ఒక్కడిని, ఏంటో తెలుసా? దేవుడిని నువ్వు తెలుసుకోవాలి. చూద్దాం 34వ కీర్తన 8వ వచనంలో ఏమంటున్నాడు దావీదు గారు? ఒక మాట అంటున్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి మీరేం చేయాలి? తెలుసుకోవాలి. దేవుని బిడ్డల 4వదిగా మనము దేవుడు ఉత్తముడు. ఎస్, నేను ఇందాక చెప్పాను, నీకు ఆహారం ఇచ్చింది దేవుడే, సంతోషాన్ని ఇచ్చేవాడు దేవుడే, అన్నీ కలగజేసేవాడు దేవుడే. ఇప్పుడు నువ్వు తెలుసుకోవలసింది ఎవరు తెలుసుకోవాలి? యెహోవా ఉత్తముడని మనము రుచి చూసి తెలుసుకోమంటున్నాడు. అర్థమవుతుందా? దేవుడు ఎవరినో తెలుసుకోమంటున్నాడు. ఈ రోజున చాలామంది ప్రతి ఒక్కరు అడ్డంగా మాట్లాడేయడమే, మార్చేస్తున్నారు. ఎవడరా మార్చేది? ఈ రోజున దేవుణ్ణి మేము రుచి చూసి తెలుసుకోమంటున్నాం, అంతే కదండి. దేవుడు మా జీవితాల్లో మా కొరకు వచ్చాడు, ఆయన మా పాపముల కొరకు వచ్చాడు, ఆయన చనిపోయాడు, ఆయన కార్చిన రక్తము ద్వారా నా పాపాలు ఆయన క్షమించాడు, నాకు రక్షణ ఇచ్చాడు, నిత్య జీవం ఇచ్చాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా చాలామంది ఎవడ పడితే మాట్లాడేయడమే. నేను అంటాను, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే రుచి చూసి తెలుసుకోమంట. రుచి చూసి ఏం చేయమంటుంది? తెలుసుకోవాలంటే రుచి చూడాలి. లోతు తెలియాలంటే ఏం చేయాలి? చెప్పండి, దిగాలి. రుచి చూడాలంటే ఏం చేయాలి? తినాలి. లోతు తెలియాలంటే ఏం చేయాలి? దిగాలి. అంతే కదా? దిక్కుండా లోతు అంచనా వేయగలమా? తినకుండా రుచి చెప్పగలమా? అర్థమవుతుందా? ఇప్పుడు నాకు రుచి తెలియాలంటే నేనే తినాలి. అంటే అమ్మగారు తింటే నాకు రుచి తెలుస్తుందా? ఆవిడ తింటే నోరు అని ఏం చేద్దాం? సప్పరింతావు తప్ప టేస్ట్ తెలుస్తుందా?